హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కిచెన్. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా హాఫ్ కేజీ దాకా కాకరకాయ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా 4 సైడ్స్ ఈవెన్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి నానబెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ నానాలి. బాగా నానిన తర్వాత గుజ్జు తీసేసుకోవాలి. తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని అందులో అలాగే కాకరకాయలు మనం కట్ చేసుకున్న కాకరకాయని కూడా అందులో యాడ్ చేసేయాలి. చేసి బాగా దానికి పట్టించాలి. కాకరకాయ మొత్తం దానికి అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి బాగా. దాని తర్వాత మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసి సిమ్లో పెట్టాలండి. పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్లో వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఇలాగా బాగా వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోయింది. ఇట్లా వాటర్ అంతా పోవాలి. మొత్తం పోయాక ఒక ప్లేట్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక మూకిల్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులన్నీ వేసుకోవాలి. మినపప్పు, పచ్చెనగపప్పు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అలాగే కాకరకాయ కూడా అందులో వేసేయాలి. బాగా సిమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై అయ్యాక పప్పుల పొడి వేసేసేయాలి. అందులో వేసి బాగా తిప్పుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది కాకరకాయ ఫ్రై.